ఎట్టి పరిస్థితుల్లో అజయ్ బాబుని బయటికి తీసుకురావాలనేది నా ఆశ. ఓకే, బెయిల్ అప్లై చేస్తారా? బెయిల్ ఎప్పుడు వచ్చే అవకాశం? బెయిల్ అప్లై చేశారండి. ఒక 2 రోజులు రేపు కానీ వాళ్ళు కానీ బెయిల్ వచ్చే అవకాశం ఉంది. బెయిల్ మీద అజయ్ బాబు బయటకు వస్తారు. కాకపోతే ఆ జైల్లో వసతులు కరెక్ట్ లేవు. అజయ్ బాబుని కావాలని ఇబ్బంది పెడుతున్నారని అయితే నాకు అనిపించింది. ఎవరు దీని వెనకాల ఉండేది ఎవరు అనుకుంటున్నారు? ఇబ్బంది పెడుతున్నారు ఖచ్చితంగా. అంటే కొంతమంది పాస్టర్లు ఇప్పుడు లైవ్ లో మనం చూస్తున్నాము, ప్రవీణ్ పగడాల గారికి ఏదైతే జరిగిందో, సో నెక్స్ట్ ఇది ఏమన్నా జరగబోతుందని చెప్పి కూడా పాస్టర్ అందరూ బాధపడుతున్నారు. ఏం జరగబోతుందని చెప్పి కూడా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటండి, ప్రవీణ్ గారు ఎవరో నాకు తెలియదు. ప్రవీణ్ గారికి ఏం జరిగిందో నాకు తెలియదు. నేను మాట్లాడేది ఓన్లీ నా తమ్ముడు కోసం మాట్లాడుతున్నా. నా తమ్ముడు ఏం తప్పు చేసిండని తీసుకొచ్చారనేది నా కాన్సెప్ట్. ప్రవీణ్ గారు ఇంకొకళ్ళు నాకు తెలియదు. కానీ ఒకటేంటంటే అజయ్ బాబుకి ఏం జరిగినా దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అది మాత్రం నేను చెప్తున్నాను. సో అంటే అప్పటి నుంచి ఎలా ఉండేవాడు అన్న, చిన్న ఉన్నప్పటి నుంచి మీరు ఎందుకంటే దగ్గర నుంచి చూసిన వ్యక్తులు కాబట్టి, సో ఎలా ఉండేవాడు? ఎందుకంటే కొన్ని వీడియోస్ మనం చూసాం.